సినిమా అయితే చాలా సూపర్గా ఉందన్న. ఎవరన్నా అంటే ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్ వల్ల కొందరు ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించవచ్చు, అది ఎవరికో కొందరికి, ప్రతి ఒక్కరికని కాదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఆ యాక్షన్ సీన్స్ అనేది వైలెన్స్ చాలా ఎక్సలెంట్ ఉండేవి అనమాట. ఇంకోటి ఏంటంటే బుక్ మై షోలా అంటే సర్వరే క్రాస్ అయింది. అంటే 50 రూపాయల టికెట్లు 100 రూపాయలు పెంచిన బ్లాక్లో కొంటున్నా కానీ క్రేజ్ ఎక్కడ తగ్గట్లేదు. ఇంకోటి 1 గంట షోలు కూడా స్టార్ట్ చేసినారు. ఇప్పుడు వరకు ఇంకా క్రేజ్ ఎక్కడ తగ్గట్లేదు. 3-4 రోజులు బుక్ అయిపోయినాయి. అంటే ప్రభాస్ పవర్ ఏందో ఇప్పుడు అర్థమవుతుంది. సినిమా మాత్రం ఒక డైనోసార్ అంటే డైనోసార్ లాగానే నిరూపించుకున్నారు. ఎలివేషన్స్ ఉండేవన్నా, అబ్బా 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 ఏమన్నా ఎలివేషన్స్. ఆ కేజీఎఫ్ని మించిపోయినవి. ఆ శృతిహాసన్ని తీసుకుపోతుంటారు స్టాంపు కొట్టి, ఆ స్టాంపు ఉండేది ఎవ్వరు టచ్ చేయలేరు, ఒక ప్రభాస్. అప్పుడు అన్న వచ్చి ఆ బాంబులు పైన సెట్ చేసి వస్తాడు, అప్పుడు వెనక్కి పోతుంటా. ఆ ఎలివేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇంకో ఫైట్ సీన్ అయితే నాకు బాగా నచ్చింది. ఒక పాపని అంటే చంపడానికి పోతే అప్పుడు ఏం చేస్తాడంటే మన ప్రభాస్ వచ్చి కాపాడుతాడు. అది కూడా హైలైట్ ఉందన్న. నాకు ఫ్రెండ్షిప్ గురించి ఎంత బాగా చూపించిందంటే వాళ్ళు కలిసి ఉండడము ఫస్ట్ పార్ట్లో, సెకండ్ పార్ట్లో విడిపోతారనే దాని గురించి ఉండే. మనకు లాస్ట్లో దాని గురించి ఇంటిచ్చేది మనకు క్లైమాక్స్లో ఇస్తాడు అన్నమాట. వాళ్ళు పృథ్వీరాజ్ గారు ఎందుకు బద్ధశత్రు అయినారు, ఇంకో జగపతి బాబు గారు ఎందుకు అటాక్ చేయించినారు, మన ప్రభాస్ గారు ఎందుకు ఏమవుతారు ఏం కథ అనేది అయితే దానిలో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రవిభాస్కర్ గారు అయితే మంచిగా చూపించిండు. ఇంకోటి మన ప్రశాంత్ నీల్ గారు ప్రమోషన్ చేయకుండా కూడా ఎంత హైప్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఓటీటీ ఉన్న సీజన్లో కూడా సినిమా అనేది ఈ రేంజ్లో ఉందంటే. ఇంకోటి ఏంటంటే కొందరికి ఎవరికో నచ్చకపోవడం నెగిటివ్ స్ప్రెడ్ చేయకుండా, అంటే కొద్దిగా స్లో నార్మల్ ఉన్నంత మాత్రాన ఈ నాకు తెలిసి ఓవరాల్ బాగుంది. శృతిహాసన్ క్యారెక్టర్ అయితే అంత హెవీగా ఇంపాక్ట్ అయితే లేదు. నాకు జగపతి బాబుది కూడా కొద్దిగానే ఉండే. మెయిన్ ప్రభాస్ మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక్కొక్క ఫస్ట్ శృతిహాసన్ రాగానే ఒక్కొక్క ఎలివేషన్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది. సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి అంటే ఇంతకుముందు డైనోసార్ ఎందుకు పెట్టినారు అనుకున్నా. ఒకప్పుడు భూమిని మొత్తం శాసించినది డైనోసార్, ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని శాసించేది మన ప్రభాస్ డైనోసార్. అదే చెప్తున్నా, జై ప్రభాస్, జై డైనోసార్. డోంట్ కంపేర్. ఇదేంటంటే పక్కలోడు వాడు కడుక్కుంటున్నా వాందే కదా, ఇది వద్దు. నువ్వు బిర్యానీ తింటారో బిర్యానీ తింటారైనా వాడు ఏదో తింటున్నావు నోటీస్ అని నువ్వు నోటీస్ అనుకోకు. మన ఏంటంటే కంపేర్ చేయకుండా ఉండేది బెటర్ అని నేను అంటున్నా. ఒక్కొక్కడు డైలీ ఇప్పుడు ఒక చెప్తానా, ఇప్పుడు రోజు అన్నం తింటున్నావు, రోజు అన్నం తిన్నంత మాత్రం రొటీన్ కాదు కదా, అదే కాదు కదా. నువ్వు వేరే కూర వేసుకుంటున్నావు, అది డిఫరెంట్ ఉంది కదా. అట్లా అనమాట. మనకు దాన్ని కంపేర్ చేయకూడదు. అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. కాకపోతే మదర్ సెంటిమెంట్ ఉన్నంత మాత్రం దానికి దీని అయిపోతుంది, దీనికి అన్ని అయిపోతుంది. అదే పార్ట్ 2 కంపల్సరీ ఉంది, డెఫినెట్లీ ఉంది. పార్ట్ 2లో అదే ఎందుకు విడిపోతారు. దీనిలో ఏంటంటే ప్రభాస్ సినిమాలో నేర్చుకోవాల్సిందండి ఒకటి, ఫ్రెండ్షిప్ అనేది ఫస్ట్ పార్ట్లో నేర్చుకోవాలి. ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలని. సెకండ్ పార్ట్లో ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా కాకూడదు అనేది నేర్చుకోవాలి. ఈ 2 దాని వల్ల. ఇంకోటి అమ్మ మాట కూడా వినాలి, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా మన మంచి గురించి అన్నట్టు. అంటే దీంట్లో అంత హెవీగా చూపించలేదు, కాకపోతే జోదాట అన్నమాట. అది బాగుంది.